హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ అండ్ టెట్ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. ఈరోజు మనం తెలుగు మెథడాలజీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ఈ తెలుగు మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం వల్ల చాలామందికి యూస్ఫుల్గా ఉంటుందండి. టెట్ అండ్ డిఎస్సి వాళ్ళకు, మళ్ళీ బిఎడ్లో సబ్జెక్ట్స్ వాళ్ళకు కూడా తెలుగు కంపల్సరీ ఉంటుంది. తెలుగు బోధన పద్ధతి నుండి మనకు ఖచ్చితంగా ఈ 6 మార్క్స్ వస్తాయండి. టెట్లో 6 మార్క్స్, డిఎస్సిలో 3 మార్క్స్. మనం లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం వల్ల బిట్టు మిస్ కాకుండా ఉంటుంది. అందుకే నేను ఓన్లీ అకాడమీ టెక్స్ట్ బుక్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు కూడా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఇండెక్స్ మనం ఫస్ట్ చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. భాషల 1.1 ఏంటంటే భాష పుట్టు పూర్వోత్తరాలు, భాషా స్వరూప స్వభావాలు, లిపి, తెలుగు లిపి పరిణామం, లిపి సంస్కరణలు, ఆవశ్యకత, తెలుగు భాషాక్షరాలు, భాషా బోధన ఉద్దేశాలు, భాషా ప్రయోజనాలు, భాషా వినియోగం, ధ్వని, ధన్యోత్పత్తి, స్థానకరణ, ప్రయత్న భేదాలు, గ్రాంధిక భాష, వ్యవహారిక భాష, మాండలిక భాష, భాషాంతరీకరణ. ఈ ఒక్క చాప్టర్ నుండి 2 or 3 బిట్స్ ఖచ్చితంగా వస్తాయండి. అంటే టెట్ వాళ్ళకి, డిఎస్సి వాళ్ళకు, మళ్ళీ బిఎడ్లో సబ్జెక్ట్స్ వాళ్ళకి ఖచ్చితంగా బిట్స్ ఉంటాయి. కాబట్టి మనం లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. భాషా పరిచయం. ఫస్ట్ చాప్టర్. మనిషి సంఘజీవి. సంఘంలో పరస్పర భావ వినిమయ సాధనం భాష. భాషను మనం నిత్యం అనేక సందర్భాల్లో ఎన్నో రకాలుగా వినియోగిస్తున్నాం. భాష లేని మానవ సమాజాన్ని మనం ఊహించలేము. మనిషి ఒక సంఘజీవి. సంఘంలో మాట్లాడాలంటే, ఇతరులతో మనము చర్చించాలంటే భాష అవసరం కదా. భాష లేనిది మానవ సమాజాన్ని మనం ఊహించలేం. పశుపక్షాదులు కూడా భావ ప్రకటనలు చేస్తాయి, కానీ మనిషి మాత్రమే భావ ప్రకటనలకు భాషను వినియోగిస్తాడు. భాష వ్యక్తి వికాసానికి, సమాజ అభివృద్ధికి సాధనమని మనకు తెలుసు. భాష అనేది మనుషులే కాదు, పశుపక్షాదులు కూడా భావ ప్రకటనలు అంటే మాటల్ని ఎక్స్ప్రెస్ చేస్తాయి, కానీ మనిషి మాత్రమే మాటల ద్వారా వినియోగిస్తాడు. భాష వ్యక్తి వికాసానికి, సమాజ అభివృద్ధికి సాధనమని మనకు తెలుసు. అంటే భాష అనేది వ్యక్తి యొక్క అభివృద్ధికి, సమాజ అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది. సంస్కారానికి, నాగరికతకు భాష చిహ్నమని చెప్పారు. విద్యార్జనలో భాషకున్న స్థానం చాలా గొప్పది. బోధన మాధ్యమం భాషే. విద్యార్థి వివిధ అంశాలను విని, చదివి, అర్థం చేసుకొని తిరిగి ప్రకటించడానికి కూడా భాష సాధనం. అందువల్ల అందరూ ఉపాధ్యాయులు భాషను గురించి అవగాహన చేసుకోవాలి. సదరు భాషా సామర్థ్యాలు విద్యార్థులకు అందించాలి. ఇప్పుడు విద్యార్థి పెద్దయ్యాక కూడా వినియోగించగల భాషా నైపుణ్యాలు పుణికిపుచ్చుకోవాలి. అటువంటి తర్ఫీదు అందించే బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉంది. అంటే భాషకున్న స్థానం చాలా గొప్పదన్నట్టు. బోధన మాధ్యమం భాషే. విద్యార్థి వివిధ అంశాలను విని, చదివి, అర్థం చేసుకొని తిరిగి ప్రకటించడానికి భాష ఉపయోగపడుతుంది. మనం ఏదైనా మాట్లాడాలన్నా, దాన్ని అర్థం చేసుకోవాలన్నా, తిరిగి రిటర్న్గా ఆన్సర్ ఇవ్వాలన్నా దానికి భాష అనేది ఒక సాధనం, చాలా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. భాష అవసరాలను, ప్రాధాన్యతలను గుర్తించి భాషను శాస్త్రీయంగా అవగాహన చేసుకోవాలి. భాషను సమగ్రంగా భిన్న కోణాల నుంచి గ్రహించిన ఉపాధ్యాయులు విద్యార్థులకు న్యాయం చేయగలుగుతారు. అందువల్ల శిక్షణలో ఉన్న ఉపాధ్యాయులు భాష పూర్వోత్తరాల గురించి, భాషా శైలుల గురించి, భాష ఉపయోగాల గురించి చక్కగా అర్థం చేసుకోవాలి. భాష పుట్టు పూర్వోత్తరాలు. ఇక్కడ నుండి మన టాపిక్ స్టార్ట్. కోతి జాతి నుంచి క్రమ పరిమాణం వల్ల మానవులు ఉద్భవించారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే మానవులు కోతి జాతి నుంచి క్రమ పరిమాణం వల్ల, వరుస క్రమం వల్ల ఉద్భవించారని, అంటే పుట్టారని ఎవరు చెప్తున్నారు? శాస్త్రవేత్తలు చెప్పారు. శారీరక, మానసిక పరిమాణాలు క్రమంగా జరిగి ఆ క్రమ పరిమాణం వల్ల ఇప్పటికీ మానవుడు ఏర్పడినట్లు చెప్తారు. అంటే కోతి జాతి నుండి పుట్టిరని శాస్త్రవేత్తలు చెప్పారు కదా. శారీరకంగా, మానసికంగా క్రమంగా జరిగి క్రమ పరిమాణం వల్ల మానవుడు ఏర్పడినట్లు చెప్తున్నారు. జంతు దశ నుండి ఈ దశకు రావడానికి మనిషికి కొన్ని వేల సంవత్సరాలు పట్టి ఉంటుంది. అంటే కోతి అనే జంతువు కదా, జంతు దశ నుండి మానవుని అవతారం రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది.
జంతువులు తమ భావాలను వ్యక్తం చేయడానికి ధ్వనులు చేస్తాయి. జంతువులు మాట్లాడలేవు కదా, కాబట్టి వాటి భావాలను వ్యక్తం చేయడానికి ధ్వనులు సౌండ్స్ చేస్తాయి. అదే క్రమంలో మానవులు కూడా తమ తమ భావాల వ్యక్తీకరణలకు ధ్వనులు చేస్తూ అవయవాల కదలికల ద్వారా సంజ్ఞల అంటే సైగల ద్వారా భావ ప్రకటనను భావగ్రహణ చేసి ఉంటారు. అంటే ఇక్కడ చూడండి, మానవులు కూడా తమ భావాలను వ్యక్తీకరించడానికి ధ్వనులు చేస్తూ అంటే సౌండ్స్ చేస్తూ అవయవాల కదలిక ద్వారా, అవయవాలు అంటే కళ్ళు, ముక్కు, చేతుల కదలిక ద్వారా సంజ్ఞల సైగల ద్వారా భావ ప్రకటన భావగ్రహణ చేసి ఉంటారు. అంటే ఇక్కడ సైగల ద్వారా భావ ప్రకటన అంటే భావాన్ని వివరించడం, గ్రహించడం చేసి ఉంటారు. ఎవరు? మానవులు. మెదడు చురుకుదనం వల్ల అంటే మెదడు యాక్టివ్ వల్ల, ఆలోచనల వల్ల, థింకింగ్ వల్ల, సృజనాత్మకత వల్ల అంటే క్రియేటివిటీ వల్ల మనిషి తన మనుగడకు మరింత కృషి చేసి ఉంటాడు. అంటే ఇప్పుడు జంతువులకు వాటికి భావాలను వ్యక్తం చేయడానికి ఓన్లీ ధ్వనులను యూజ్ చేస్తాయి, కానీ మానవులు అవయవాల కదలిక ద్వారా, సైగల ద్వారా, భావ ప్రకటన భావగ్రహణ ద్వారా వ్యక్తం చేస్తున్నాడు. మళ్ళీ మెదడు చురుకుదనం, ఆలోచన శక్తి, సృజనాత్మకత, క్రియేటివిటీ ఉపయోగించి మానవుల మనుగడ ఇంకా ఎక్కువ కృషి చేసింది అన్నట్టు, అభివృద్ధి చెందింది. నెక్స్ట్, ఆ ఆది మానవులు తమ భావ ప్రకటనకు ఇలా తరచుగా వెలువరిచే శబ్దాలే క్రమంగా స్థిరపడి భాషగా ఏర్పడి ఉండొచ్చు. అంటే ఆది మానవులు తమ భావ ప్రకటనకు అంటే వాళ్ళ భావాలను ఎక్స్ప్రెస్ చేయడానికి తరచుగా శబ్దాలే క్రమంగా స్థిరపడి భాషగా ఏర్పడి ఉండొచ్చు అని చెప్తున్నారు. వాళ్ళు చిన్న చిన్న గణాలుగా ఉండేవాళ్ళు. ఒక గణం అంటే గుంపు ఒక భాషను అలవర్చుకొని దాన్నే వినియోగించి ఉండవచ్చు. క్రమంగా పలు తెగలు ఏర్పడి పరస్పర రాకపోకలు లేకపోవడం వల్ల ఒక్కో తెగకు ఒక్కో భాష ఏర్పడి ఉంటుంది. భాషలుగా ఇలా క్రమ పరిమాణం వల్లనే ఏర్పడి ఉంటాయి. ఇక్కడ చూడండి నాని, భావ ప్రకటనకు వెలువచ్చే శబ్దాలే క్రమంగా స్థిరపడి భాషగా ఏర్పడి ఉండొచ్చు అని చెప్పాను కదా. వాళ్ళు చిన్న చిన్న గణాలుగా ఉండేవాళ్ళు. గణాలు అంటే గుంపులుగా, చిన్న చిన్న గుంపులుగా ఉండేవాళ్ళు అన్నట్టు. ఒక్కో గుంపు ఒక్కో భాష మాట్లాడేవాళ్ళు. ముందు అందరూ ఒకటే గుంపు ఉండి ఒకటే భాష మాట్లాడేవాళ్ళు. తర్వాత చిన్న చిన్న గణాలుగా విడిపోయి ఒక్కొక్క గుంపుగా విడిపోయి క్రమంగా పలు తెగలు ఏర్పడ్డాయి అన్నట్టు. తెగలు, జాతులు ఏర్పడ్డాయి. ఆ భాషను అలవర్చుకొని దాన్నే వినియోగించుకొని ఉండవచ్చు. అంటే ఆ గుంపులు తెగలుగా విడిపోయి ఏ తెగకు ఆ భాష సపరేట్ అయింది అన్నట్టు. ఒక్కో తెగకు ఒక్కో భాష ఏర్పడి ఉండవచ్చు. భాషలు ఇలా క్రమ పరిమాణం వల్ల ఏర్పడింది. ఈ విధంగా భాషలు, తెగలు ఏర్పడ్డాయి. ఆదిమ మానవులు కొండ గుహల నుంచి, చెట్టు తొర్రల నుంచి గృహ నిర్మాణానికి ఎదిగారు. ఆది మానవులు అనేవాళ్ళు కొండ గుహల నుంచి, తర్వాత చెట్టు తొర్రల నుంచి గృహ నిర్మాణానికి అంటే ఇల్లు దాకా వచ్చారు. అంటే ఫస్ట్ గుహల్లో నిర్మించారు. కొండల్లో, గుహల్లో, చెట్టు తొర్రలో నివసించి ఇప్పుడు ఇల్లు కట్టుకొని ఇంట్లో నివసించేదాకా ఎదిగారు. పచ్చి మాంసం తినే స్థితి నుంచి శాకాహారం వండిన పదార్థాలు తినడం నేర్చారు. ఇటువంటి వికాసం వాళ్ళ వృత్తులు, తిండి, నివాసం, పరికరాలు మొదలైన అన్ని రంగాల్లో మనం గమనించవచ్చు. ఇలా అన్ని రంగాల్లో సాధించిన వికాసం వల్ల వాళ్ళ భావ వినిమయ సాధనమైన భాషలో కూడా మనకు గోచరిస్తుంది. అంటే ఆది మానవుడు ఏ విధంగా ఇంప్రూవ్ అయ్యాడు, ఇప్పుడు ఈ టెక్నాలజీకి వచ్చినాం, కంప్యూటర్ టెక్నాలజీకి కదా. ఇప్పుడు ఏఐ టెక్నాలజీ నడుస్తుంది. జీవ పరిమాణ సిద్ధాంతాలకు మనకు తెలుసు. జీవ పరిణామ సిద్ధాంతాలు ఏంటో మనం తెలుసుకుందాం. అదే క్రమంలో మానవ నాగరికత అభివృద్ధి చెంది సామాజీకరణకి దారి చూపింది. మానవులు తమ ఉద్వేగాలను, ఆలోచనలను వెల్లడించడానికి, అమూర్తాంశాలు తెలపడానికి తగిన భాషాంశాలను ఏర్పరచుకున్నారు. వాటిని సృష్టించుకున్నారనవచ్చు. అంటే మానవులు తమ ఉద్వేగాలను, ఆలోచనలు వెల్లడించడానికి అంటే ఎక్స్ప్రెస్ చేయడానికి, అమూర్తాంశాలను తెలపడానికి అంటే కంటికి కనపడని వాటిని ఎక్స్ప్రెస్ చేయడానికి వాళ్ళకి తగిన భాషాంశాలు, వాళ్ళకి తగిన భాషను ఏర్పరచుకున్నారు. వాళ్ళే సృష్టించుకున్నారు. ఎవరు? మానవులు. ఇక్కడ చూడండి ఒకసారి. మానవుల సామాజిక వికాసానికి, సాంస్కృతిక అభివృద్ధికి భాషే మూలం. అంటే మానవుల యొక్క సామాజిక వికాసానికి, వాళ్ళ అభివృద్ధికి, సాంస్కృతిక అభివృద్ధికి ఏంటిది? భాషే మూలం. భాషే ప్రధాన కారణం అన్నట్టు.
భాష లేనిదే అభివృద్ధి వికాసాలు లేవు. ఇప్పటి శాస్త్ర సాంకేతిక అభివృద్ధి, యంత్రాల తయారీ, పారిశ్రామికరణం ఇలా అన్నిటి వెనుక భాష ప్రయోగాలున్నాయి, ప్రభావాలున్నాయి. మనిషిని మనిషిగా మహోన్నతుడిగా తీర్చిదిద్ది మానవ లక్షణాలు అందించి వ్యక్తిత్వం తీర్చిదిద్దేది భాష అనడం అతిశయోక్తి కాదు. అంటే మనిషిని మనిషిగా మహోన్నతుడిగా తీర్చిదిద్ది మానవ లక్షణాలు అందించి తీర్చిదిద్దేదే భాష అనడంలో పెద్ద ఆశ్చర్యం ఏది లేదు అని అంటున్నారు. మొత్తం మీద భాషల పుట్టుకను శాస్త్రీయంగా హేతుబద్ధంగా నిరూపించే ప్రయత్నాలు జరిగాయి. మానవ పరిణామ క్రమమే భాషల పరిణామ క్రమం అనడం సమంజసం. అంటే మానవ యొక్క పరిణామ క్రమం అనేది భాషా పరిణామం క్రింద ఆధారపడి ఉంది అన్నట్టు. నెక్స్ట్ భాష నిర్వచనాలు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది, ఖచ్చితంగా వినండి. భాష చాలా విస్తృతమైనది. ఇది ప్రవాహం మాదిరిగా నిత్యం మారుతూ ఉంటుంది. భాష మనందరి అనుభవాల్లో ఉన్నప్పటికీ దాన్ని సమగ్రంగా నిర్వచించడం కష్టమే. అంటే భాష చాలా విస్తృతమైంది, అంటే చాలా పెద్దది, చాలా దాన్ని వివరించలేనటువంటిది, విస్తృతమైనది అన్నట్టు, స్ప్రెడ్ అయ్యేది. అది ప్రవాహం మాదిరిగా నిత్యం మారుతూ ఉంటుంది. అంటే మారుతూ ఉంటుంది. ఇప్పుడు తెలుగు నుండి ఇంగ్లీష్ నుండి హిందీ మారుతూ ఉంటుంది లాంగ్వేజెస్. భాష మనందరి అనుభవాల్లో ఉన్నప్పటికీ దాన్ని సమగ్రంగా నిర్వచించడమే కష్టమే. అయినప్పటికీ భాషావేత్తలు భాషా స్వరూప స్వభావాలు, లక్షణాలు, మార్పులు నిశితంగా పరిశీలించి కొన్ని నిర్వచనాలు చెప్పారు. భాష గురించి అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు కొన్ని నిర్వచనాలు ఇచ్చారు. భాష అనే సంస్కృత ధాతువు నుంచి భాష అనే పదం పుట్టింది. భాష అనే సంస్కృత ధాతువు నుండి భాష అనే పదం పుట్టింది. ఇక్కడ చూడండి, భాష అనేది ఏంటిది? సంస్కృత ధాతువు. దీని నుండి భాష అనే పదం పుట్టింది. భాష్యతేతి భాష అన్నారు, అంటే భాషించబడేది భాష అనే అర్థం. ఇక్కడ చూడండి, భాష్యతేతి భాష అని అన్నారు, అంటే భాషించబడేది భాష అని అర్థం. భాష తొలుత వాగ్రూపకంగానే కదా ఉంది. కొన్ని భాష నిర్వచనాలు చూద్దాం. అంటే భాష తొలుత అంటే భాష మొట్టమొదటి కాడ వాగ్రూపం అంటే మాటల రూపంలో ఉంది భాష అనేది. భాష అనేది సంస్కృత ధాతువు నుండి పుట్టింది భాష అనే పదం. భాష నిర్వచనాలు. భావ వ్యక్తీకరణ, భావగ్రహణాల సాధనమే భాష. అర్థవంతమైన కంఠధ్వనుల సమాహారమే భాష. భాషా పదాల వాక్యాల సముదాయం. వ్యాకరణకారుల దృష్టిలో ప్రకృతి ప్రత్యయ పద నిరూపణే భాష. ప్రజలు మాట్లాడుకునే తీరే భాష. పరిమిత సాధనల్ని, వర్ణాలను అపరిమితంగా వాడుక చేసేదే భాష. చూడండి, భాష నిర్వచనాలు ఇవి. భావ వ్యక్తీకరణ, భావగ్రహణాల సాధనమే భాష. అర్థవంతమైన కంఠధ్వనుల సమాహారమే భాష. భాషా పదాల వాక్యాల సముదాయం. ప్రజలు మాట్లాడుకునే తీరే భాష. అంటే మనం మాట్లాడుకునే తీరేది, పదాల వాక్యాల సముదాయము, ఇలా చాలా విధాలుగా వర్ణించారు. భాష భౌతిక, రసాయనిక, శారీరక, సాంస్కృతిక, భాషా శాస్త్రాలకు సంబంధించిన అంశం. ఇక్కడ భౌతిక అంటే శబ్ద తరంగాలు, రసాయన అంటే శారీరక రసాయనాలు, ఇక్కడ అంటే శరీర వాగింద్రియాలు, కండరాలు. సాంస్కృతిక అంటే సమాజం ద్వారా మార్పుల అధ్యయనం. అన్నిటికీ పరస్పర సహకారం. ఇక్కడ చూడండి, సాంస్కృతిక అంటే సమాజం ద్వారా సంస్కరింపబడినవి. భాషా శాస్త్రం అంటే మానవ సమాజ పరిణామాల క్రమంలో భాషల్లో వచ్చినవి. మార్పుల అధ్యయనం. ఈ అన్నిటికీ పరస్పర సహకారం, ప్రభావాల వల్ల జనుల వాడుకలో ఉన్నదే భాష అని అర్థం. ఓకే, దీని గురించి సైమన్ పాటర్ ఏం చెప్పారో చూద్దాం. మానవులు తమ అభిప్రాయాలను ఎదుటి వారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ భాష అని చెప్పారు సైమన్ పాటర్. మానవులు తమ అభిప్రాయాలను ఎదుటి వారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల స్వతంత్ర వ్యవస్థ భాష అని చెప్పారు సైమన్ పాటర్. అంటే అభిప్రాయాలను ఎదుటి వారికి తెలుపుతూ పరస్పరం సహకరించుకోవడానికి, అంటే వాళ్ళకి మనకి అభిప్రాయాలు ఇచ్చిపుచ్చుకోవడానికి తోడ్పడే మౌఖిక ధ్వనుల, అంటే ఓన్లీ కంఠధ్వనుల, మాటల ద్వారా స్వతంత్ర వ్యవస్థ భాష అని చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ హాకెట్ చెప్పింది ఇంపార్టెంట్.
ఇది లాస్ట్ ఇయర్ టెట్ ప్రీవియస్ బిట్లో కూడా వచ్చింది. పలు భాషన అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని చెప్పారు హాకెట్. పలు భాషన అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష. వెరీ వెరీ ఇంపార్టెంట్. భాష ఒకే అంశం లేక లక్షణం గల వస్తువు కాదు. భాష ఒకే అంశం లేక లక్షణం గల వస్తువు కాదు. సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంతే క్లిష్టమైన మానవ ఉద్వేగాలను మానవ దృగ్విషయమే భాష అని భావించవచ్చు అని చెప్పింది ఎస్కే వర్మ, ఎన్ కృష్ణస్వామి ఇద్దరు చెప్పారండి ఈ నిర్వచనం. నెక్స్ట్ ఇక్కడ ఇది ఇంపార్టెంట్. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష, ఇజ్లర్. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్లా 1 లైన్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ అండి, ఇవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది. బుద్ధిజీవుల అనుభవాల అభివ్యక్తే భాష అని చెప్పింది ఇజ్లర్. నెక్స్ట్ భాషోత్పత్తి వాదాలు, ఇవి చాలా ఇంపార్టెంట్. భాషోత్పత్తి వాదాలు. ప్రపంచంలో వాడుకలో ఉన్న భాషల స్వరూపాలు, స్వభావాలు పరిశీలన భాషా శాస్త్రజ్ఞులు భాషల పుట్టుకల గురించి పలు పరిశీలనలు, ప్రయోగాలు చేశారు. వాళ్ళు తమ ప్రయోగాల ఫలితాలను, పరిశీలనాంశాలను క్రోడీకరించి కొన్ని భాషోత్పత్తి వాదాలను ప్రకటించారు. వాటిలో కొన్నిటిని పరిశీలిద్దాం. అంటే భాషోత్పత్తి వాదాల్లో ప్రపంచంలో వాడుకలో ఉన్న భాషల స్వరూపాలు, స్వభావాలను పరిశీలించి భాషా శాస్త్రవేత్తలు భాషల పుట్టుకల గురించి పలు పరిశీలన అధ్యయనాలు చేశారన్నట్టు. ప్రపంచంలో ఉన్న అన్ని భాషలను పరిశీలించి భాషా శాస్త్రవేత్తలు అవి భాష అనేది ఎక్కడి నుండి పుట్టింది అని ప్రయోగాలు చేసి కొన్నిటిని అంటే భాషోత్పత్తి వాదాలను కొన్ని క్రోడీకరించి వివరించారు. వాటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ది దైవదత్తవాదం. దైవదత్తవాదం ఏ విధంగా వచ్చిందో చూద్దాం. మానవుడి ప్రకృతి ద్వారా అన్నిటినీ దైవమే సమకూర్చడని జనం నమ్మకం. మానవుడికి ప్రకృతి ద్వారా అన్నిటినీ దైవమే సమకూర్చడని జనం నమ్మకం. అలాగే భాషలను కూడా దేవుడే మానవులకు అందించాడని, అది దేవుని వరంగా జనాలకు లభించిందని నమ్మే వాళ్ళున్నారు. ఇక్కడ చూడండి, మానవుడికి ప్రకృతి ద్వారా అన్నిటికీ దైవమే సమకూర్చిందని జనం నమ్మకం అన్నట్టు. దేవుడే మనకు అన్నీ ఇచ్చాడు అని చెప్పేదే దైవదత్వవాదం. భాషను కూడా దేవుడే మనకు అందించాడు, దేవుని వరంగానే జనాలకు లభించిందని జనాలు నమ్మేవాళ్ళు అన్నట్టు. భాష అనేది దేవుడే పుట్టించుండు అని నమ్మేవాదాన్ని దైవదత్తవాదం అంటారు. ఇందులో ఉంది దైవమే సృష్టించుండు కాబట్టి దైవదత్తవాదం అంటారు. భారతీయులు సంస్కృత భాషను దేవభాషగా పరిగణిస్తారు. భారతీయులు సంస్కృత భాషను ఏ భాషగా పరిగణిస్తారు? దేవభాషగా పరిగణిస్తారు. అలాగే క్రైస్తవులు హిబ్రూ భాషను, మహమ్మదీయులు అరబ్బీ భాషను దేవభాషలుగా చెప్తారు. అంటే క్రైస్తవులు హిబ్రూ భాషను, మహమ్మదీయులు అరబ్బీ భాషను దేవభాషలుగా చెప్తారు. మరి భారతీయులు సంస్కృత భాషను దేవభాషగా పరిగణిస్తారు. ఓకే. నటరాజ డమరుక శబ్దం నుంచి 14 మహేశ్వర సూత్రాల రూపంలో అక్షరాలు ఆవిర్భవించినట్లు మన పెద్దలు విశ్వసిస్తున్నారు. నటరాజుని డమరుక శబ్దం ఉంటుంది కదా, డమరుకం. ఆ నటరాజ డమరుక శబ్దం నుండి 14 మహేశ్వర సూత్రాల రూపంలో 14 మహేశ్వర సూత్రాల రూపంలో అక్షరాలు ఆవిర్భవించినట్లు మన పెద్దలు విశ్వసించారు. విశ్వానికి ఒక్కడే భగవంతుడు ఉన్నప్పుడు పలు భాషలు ఎందుకు ఏర్పడతాయి? కనుక ఈ వాదం హేతుబద్ధంగా లేదని కొందరు అన్నారు. అంటే విశ్వానికి ఒక్కడే భగవంతుడు ఉన్నప్పుడు పలు భాషలు ఎందుకు ఏర్పడతాయి అంటే, ఇప్పుడు క్రైస్తవులు, అరబ్బులు, అరబ్బీ భాష, ఇంగ్లీష్ భాష, హిందీ భాష అవన్నీ ఎందుకు ఏర్పడతాయి? పలు భాషలు ఎందుకు ఏర్పడతాయి దేవుడు అంతా ఒక్కడే ఉన్నప్పుడు అని కొందరు హేతుబద్ధంగా అన్నారన్నట్టు. రివర్స్గా దీన్ని వ్యతిరేకించారు. ఇప్పుడు దైవదత్తవాదం అంటే ఏంటి? దేవుడే భాషను ఏర్పరిచారు. నటరాజ డమరుక నుండి 14 మహేశ్వర సూత్రాల రూపంలో అక్షరాలు ఆవిర్భవించాయి అని చెప్పేవాదాన్ని దైవదత్తవాదం అంటారు. ఈ విధంగా ఇంత షార్ట్కట్లో రాస్తే అర్థమవుతుంది. ధాతువాదం. భాషల్లో ధాతువులు ఉంటాయి. ఇలాంటి క్రియా ధాతు పదాల నుంచి భాష పుట్టిందని వీళ్ళ వాదన. భారతీయ శాస్త్రవేత్త యాస్కరాచార్యుడు దీన్ని సమర్థించాడు. అంటే భాష అనేది ధాతువుల నుంచి పుట్టింది
అంటే క్రియాపదాల నుంచి పుట్టిందని వీళ్ళ వాదన. దీనికి యాస్కరాచార్యుడు ఉంటాడు కదా, అతను సమర్థించాడు. ఆధునిక భాషావేత్తలు సైతం ఈ వాదాన్ని అంగీకరిస్తున్నారు. అయితే పరిమిత సంఖ్యలో కనిపిస్తుందా భాషావేత్తలు సైతం ఈ వాదాన్ని అంగీకరిస్తున్నారు. అయితే పరిమిత సంఖ్యలో ఉండే ధాతుల నుంచి విస్తృతంగా ఉండే భాష అంతా పుట్టిందని నమ్మలేం. అంటే దీని యొక్క ఏంటంటే ఆధునిక శాస్త్రవేత్తలు ఉన్నారు కదా, వాళ్ళు ఈ వాదాన్ని అంగీకరిస్తున్నారు. అంటే ఆధునిక శాస్త్రవేత్తలు అంగీకరించారు. అయితే పరిమిత సంఖ్యలో ఉండే ధాతువులు అంటే పరిమిత సంఖ్యలో ఉండే క్రియాపదాల నుంచి విస్తృతంగా ఉండే భాష ఎలా పుట్టింది అని అంటుర్రు అన్నట్టు. ధాతువులు కొన్నే ఉంటాయి, క్రియాపదాలు కొన్నే నుండి విస్తృతమైన భాష ఏ విధంగా పుట్టింది, అందుకే దీన్ని నమ్మలేం అని వ్యతిరేకించారు అన్నట్టు. ఏ వాదాన్ని? ధాతువాదం. ధాతు అంటే ఏంటిది? క్రియాపదాలు. భాషల్లో ధాతువులు ఉంటాయి, ఈ భాష అనేది క్రియల నుంచి పుట్టిందని వీళ్ళ వాదన. దీన్ని యాస్కరాచార్యుడు సమర్థించారు. నెక్స్ట్, పరిమిత సంఖ్యలో ధాతువులు ఉంటాయి కాబట్టి భాష ఏ విధంగా పుట్టిందని వీళ్ళు నమ్మలేరు. నెక్స్ట్, బహుభావవాదం. దీన్నే ధ్వన్యానుకరవాదం అని కూడా అంటారు. ధ్వన్యానుకరవాదం ఇదేంటది? బహుభావవాదం. ఆది మానవుడు పశుపక్షాదుల అరుపులను అనుసరించి వాటికి ఆ పేర్లు పెట్టారని వీళ్ళ వాదన. అంటే ఎట్లా అంటే మేకేమంటుంది? మే మే, ఇదొక వాదం. కాకి కావు కావు, ఈ సౌండ్స్ నుండి భాష పుట్టింది అని వాళ్ళు వివరించారు. అందుకే ధ్వన్యానుకరణ వాదం అంటే ధ్వని శబ్దాల నుండి పుట్టింది అని అంటున్నారు. ఇప్పుడు మేక అనుకోకుండా అది ఎట్లా మాట్లాడుతుంది? మే అని సౌండ్ చేస్తుంది. కాకి కావు కావు, కుక్క బో బో, ఈ సౌండ్స్ నుండే భాష పుట్టింది అని చెప్పేదాన్ని బహుభావవాదం అంటారు. అంటే పశుపక్షాదుల అరుపుల నుంచి పుట్టింది భాష అని తెలియజేసేది బహుభావవాదం. మేకను భిన్న భాషల్లో విభిన్నమైన పేర్లతో పిలుస్తారు కదా. ఇటువంటి ధ్వన్యానుకర శబ్దాలు చాలా పరిమితంగా ఉంటాయి కనుక ఈ వాదనకు నిలవదు. ధ్వని చేయని అమూర్త భావనాలను కూడా భాష వ్యక్తం చేస్తుంది కదా. అంటే దీన్ని ఎలా వ్యతిరేకించారో చూడండి. ధ్వని అనేది చాలా ఇప్పుడు ఇటువంటి ఎనిమల్స్ కొన్నే ఉంటాయి, ఆ కొన్నే వాటి నుండి భాష పుట్టిందా? ఈ శబ్దాలు చాలా పరిమితంగా ఉంటాయి కనుక ఈ వాదనకు నిలవదు. ధ్వని చేయని అమూర్త భావనలను కూడా భాష వ్యక్తం చేస్తుంది కదా. అంటే ధ్వని అవసరం లేని అమూర్త భావనలు అంటే కంటికి కనిపించని వాటికి కూడా భాష అనేది వ్యక్తం చేస్తుంది కదా, మరి అప్పుడు ఎట్లా అని అడుగుతున్నారు. అంటే ఈ భాష కూడా నిలవలేదు వాదనకి. నెక్స్ట్, డింగ్ డాంగ్ వాదం. డింగ్ డాంగ్ వాదం దీన్ని మ్యాక్స్ ముల్లర్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ప్రకృతి లయాత్మకం, ప్రతి పదార్థము ప్రకంపనాలు కలిగి ఉంటుంది. ఈ ప్రకంపనాల ప్రకారం శబ్దాలు ఏర్పడతాయి. ధ్వనిని భావానికి అనురూప సంబంధం ఉంటుందని వీళ్ళ వాదన. అంటే ఇక్కడ ఎట్లా అంటే ఎగ్జాంపుల్ గుసగుస, కటకట, జిగ్ జాగ్ మొదలైన దీన్నే ప్రకంపన వాదనం అని అంటారు. దీన్ని అనుసరించింది ఎవరు అంటే ప్రతిపాదించింది ఎవరు అంటే మ్యాక్స్ ముల్లర్. డింగ్ డాంగ్ వాదాన్ని ప్రతిపాదించింది మ్యాక్స్ ముల్లర్. ఇది ఎలా అంటే ప్రకృతి లయాత్మకం, అంటే ప్రకృతి చేసే శబ్దాలను ఇప్పుడు ఇట్లా కొడితే ఇక్కడ టిక్ 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 అని వచ్చింది. ఈ సౌండ్స్ నుండి ధ్వని పుట్టింది అని చెప్తున్నారు అన్నట్టు. ప్రకృతి ప్రకంపనాల నుండి భాష పుట్టింది అని చెప్పేది డింగ్ డాంగ్ వాదం. దీన్ని ప్రతిపాదించింది మ్యాక్స్ ముల్లర్. ఇప్పుడు జిగ్ జాగ్ అనేది ఇప్పుడు ఏదైనా సౌండ్ చేస్తే ఇట్లాంటి జిగ్ జాగ్ సౌండ్ వస్తుంది. ఈ సౌండ్స్ నుండి భాష పుట్టింది అని చెప్పేది డింగ్ డాంగ్ వాదం. దీన్నే ప్రకంపన వాదం అని కూడా అంటారు. నెక్స్ట్, పూపు వాదం. దీన్ని టక్ టక్ వాదం, సాంకేతిక వాదం అని కూడా అంటారు. ఇవి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాయి చూడండి. డింగ్ డాంగ్ వాదాన్ని ప్రకంపన వాదం అంటారు. బహుభావవాదాన్ని ధ్వన్యానుకరణ వాదం అంటారు. పూపు వాదాన్ని టక్ టక్ వాదం, సాంకేతిక వాదం అని కూడా అంటారు. మానవులు తమ భావాలను వెల్లడించడానికి వివిధ అవయవాలను ఒక క్రమంలో కదుపుతూ కొన్ని ధ్వనులను చేస్తారు. అటువంటి ధ్వని సంకేతాల నుంచి భాషలు పుట్టాయని సిద్ధాంతం. కానీ ధ్వని సంకేతాలు అవయవాల కదలికే కారణం అనడం సరైంది కాదు. అవయవాల ప్రమేయం లేకుండా ధ్వనులు పుట్టించవచ్చు కదా, ఈ సిద్ధాంతాన్ని కూడా నమ్మలేం. ఇక్కడ చూడండి,
ఇప్పుడు డింగ్ డాంగ్ వాదాన్ని నమ్మారు. ఓకే, దీనికి ఏంటంటే అందరూ అనుసరించారు డింగ్ డాంగ్ వాదాన్ని. ప్రకంపనల నుండి సౌండ్స్ వస్తాయని, ప్రకృతి నుండి. పూపు వాదమేమో దీన్ని టక్ టక్ వాదం, సాంకేతిక వాదం అంటారు. మానవులు తమ భావాలను వెల్లడించడానికి వివిధ అవయవాల క్రమంలో కదుపుతూ ధ్వనులు చేస్తారు. అటువంటి ధ్వని సంకేతాల నుంచి భాష పుట్టిందని సిద్ధాంతం అంటున్నారు. అంటే ఇప్పుడు ఇట్లుంది, ఇక్కడ సౌండ్ వచ్చింది చిటికేస్తే, ఇప్పుడు మానవుడు మనం చేసిన సౌండ్, కానీ ఇక్కడ నుండి భాష పుట్టింది అని అనడానికి లేదు. ఎందుకంటే అవయవాల ప్రమేయం లేకుండా ధ్వనులు పుట్టించవచ్చు కదా. ఇప్పుడు అవయవాలు, ఇప్పుడు చేతుల నుండి ఇట్లా ఇట్లా అన్న నేను, భాష పుట్టింది అంటున్నా చిట్కలేయడం వల్ల. కానీ ఈ అవయవాలను ఉపయోగించి కాకుండా కూడా ధ్వనిలు సౌండ్స్ చేయొచ్చు కదా అని, అందుకే ఈ సిద్ధాంతాన్ని నమ్మలేము అని అంటున్నారు. పూపువాదం నమ్మలేరు. నెక్స్ట్ యోహిహోవాదం. యోహిహోవాదం అంటే ఇప్పుడు దీన్ని ఏమంటారు అంటే, పడవలు నడిపేటప్పుడు, గుడ్డలు ఉతికేటప్పుడు, బరువులు ఎత్తేటప్పుడు సౌండ్స్ వస్తాయి కదా. ఇప్పుడు పడవ నడిపేటప్పుడు షూ యోహి హో హో అనుకుంటూ వస్తాయి కదా, అటువంటి సౌండ్లని యోహిహో అంటారు. బరువైన పనులు చేస్తున్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బరువుగా సాగుతాయి. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసను గట్టి కండరాలు బిగిసి నాదతంత్రుల ప్రకంపనాలు తీవ్రమై ఒక విధమైన ధ్వని పుడుతుంది. ఆ ధ్వని నుంచి భాష పుట్టింది. శ్రామికులు తమ శ్రమను మరవడానికి బరువైన పనులు చేసేటప్పుడు ఇలాంటి శబ్దాలు చేయడమే సహజమే. అంటే పడవ నడిపేటప్పుడు, ఏదైనా బరువు పనులు చేసేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు సౌండ్స్ వస్తాయి కదా మానవుల నుండి, అది ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుండి వచ్చే సౌండ్స్నే యోహిహోవాదం అని అంటాం. ఓకేనా. పడవను నడిపే వాళ్ళు చేసే యోహిహో ధ్వనిని బట్టి ఈ వాదానికి యోహిహో అన్న వాదం పెట్టారు. అంటే పడవ నడిపేటప్పుడు వాళ్ళు చేసే సౌండ్ని బట్టే ఆ వాదానికి పేరు వచ్చింది అని చెప్పారు. నెక్స్ట్, శ్రామికులు తమ శ్రమను మరవడానికి చేసే ఇటువంటి ధ్వనులు అర్థవంతమైనవి కావు. కేవలం బరువైన పనులు చేసేటప్పుడే భాష పుడుతుందనడం సమంజసం కాదు. దీన్ని కూడా వ్యతిరేకించారు ఫ్రెండ్స్. అంటే శ్రామికులు పనిచేసేటప్పుడే శ్రమను మరవడానికే ధ్వని పుట్టిందా, అది అర్థవంతమైనది కాదు, భాష పుట్టడం అన్నది సమంజసం కాదు అని వ్యతిరేకించారు. నెక్స్ట్, వివక్ష ప్రేరణవాదం. ఆనందం, దుఃఖం, ఆశ్చర్యం వంటి భావోద్వేగాలు వ్యక్తీకరణ కోసం చేసే ప్రయత్నం నుంచి భాష పుట్టాయి. ఉద్వేగాల ప్రకటనాభిలాషకు భాష మూలమని ఈ వాదం చెప్తుంది. భావోద్వేగ ప్రకటన పరిమితమైంది కనుక ఇటువంటి ధ్వనులే భాషను మూలమని నమ్మలేం. అంటే భావోద్వేగాలు అంటే సంతోషం, దుఃఖం, ఆనందం అటువంటి భావావేశాలు వ్యక్తం చేసేటప్పుడు భాష పుట్టింది అని చెప్తున్నారు. అంటే భావోద్వేగాలు అవి పరిమితమైనవి కాబట్టి దాన్ని నమ్మలేం అని దీన్ని కూడా వ్యతిరేకించారు, వివక్ష ప్రేరణవాదాన్ని. నెక్స్ట్, స్వతసిద్ధవాదం. మనిషి స్వతసిద్ధంగానే భావాలు కలిగి ఉంటాడు. అనుభవాలు సదరు భావాలను ఉద్దీపిస్తాయి. అలా ఉద్దీపించినప్పుడు ధ్వనులు, శబ్దాలు పుడతాయి. అలా భాష స్వతసిద్ధంగానే సిద్ధిస్తుంది. చామ్స్కీ అనే హేతువాది దీన్ని ప్రతిపాదించాడు. ఆధునిక భాషా శాస్త్రవేత్తలు దీన్ని అంగీకరిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఆధునిక భాషా శాస్త్రవేత్తలు దేన్ని అంగీకరించారు. ఫస్ట్ ఏమో ఇక్కడ ధాతువాదాన్ని యాస్కరాచార్యుడు సమర్థించాడు. ఆధునిక భాషావేత్తలు కూడా దాన్ని సమర్థించారు. ధాతువాదం అంటే ఏమని చెప్పాను, ధాతువులు క్రియల నుండి పుట్టిన దానికి ఆధునిక శాస్త్రవేత్తలు ఓకే చెప్పారు. మళ్ళీ ఇక్కడ స్వతసిద్ధవాదానికి కూడా ఆధునిక భాషా శాస్త్రవేత్తలు అంగీకరించారు. అంటే మనిషి స్వతసిద్ధంగానే భావాలు కలిగి ఉంటాడు. అంటే పుట్టుకతోనే కలిగి ఉంటాడు భావాలను. అనుభవాలు సదరు భావాలు ఉద్భవిస్తాయి. అంటే అనుభవాలు, ఎక్స్పీరియన్స్డ్ వల్ల అలా ఉద్దీపించినప్పుడు ధ్వనులు, శబ్దాలు పుడతాయి. భాష స్వతసిద్ధంగానే సిద్ధిస్తుంది, న్యాచురల్గానే సిద్ధిస్తుంది అని ఎవరు చెప్పారు, చామ్స్కీ ప్రతిపాదించాడు దీన్ని. ఓకే, ఇది ఇంక భాషా శాస్త్రవేత్తలు దీన్ని అంగీకరిస్తున్నారు. ఇది ఇంపార్టెంట్. స్వతసిద్ధవాదాన్ని ఎవరు ప్రతిపాదించారు, చామ్స్కీ. డింగ్ డాంగ్ వాదాన్ని మ్యాక్స్ ముల్లర్, గుర్తుంచుకోవాలి. పూపువాదం, టక్ టక్ వాదానికి ఇంకో పేర్లు సాంకేతికవాదం. నెక్స్ట్, ధాతువాదాన్ని ఎవరు ప్రతిపాదించాడు, యాస్కరాచార్యుడు. క్రమ పరిమాణ వికాసవాదం. ఇప్పుడు జంతుజాలం నుంచి మానవుడు క్రమ పరిమాణం చెందాడని విజ్ఞాన శాస్త్రం నిరూపించింది. ఇలా క్రమ పరిమాణంలో పశుపక్షాదుల శబ్దాల నుంచి పరిణతి చెంది మానవుడు అర్థవంతమైన శబ్దాలు అలవర్చుకున్నాడు.
అంటే జంతువుల నుంచే మానవుడు క్రమంగా అభివృద్ధి చెందాడు అది మనకు తెలుసు. అలాగే పరిణతి చెంది శబ్దాలను కూడా అలవర్చుకున్నాడు. జంతువులు తమ భావాలను ఒకే రకమైన శబ్దాలు ధ్వనులతో వెల్లడిస్తాయి, కానీ మనిషి మాత్రం విచక్షణ కలిగి భావ ప్రకటన తగిన ధ్వనులు శబ్దాలు వెల్లడిస్తాడు. క్రమంగా పరిణామ వికాసం వలన నాగరికత అబ్బి మానవుడు కాలానుగుణంగా భాషా అభివృద్ధిని సాధించాడు. అల్పసంఖ్యమైన జంతువుల శబ్దాల నుంచి మాత్రమే గాక అసంఖ్యమైన శబ్దాలను మనిషి రూపొందించాడు. కనుక భాష సహజ వికాస పరిమాణ క్రమంలో ఉద్భవించి వికసిస్తుందని చెప్పాడు. అంటే భాష అనేది జంతువుల నుండి మానవుడు క్రమంగా అభివృద్ధి చెంది ఆ అభివృద్ధి క్రమంలోనే భాషను అలవర్చుకున్నాడు, దాన్నే క్రమంగా అభివృద్ధి పరుచుకున్నాడు అని చెప్పింది. కనుక భాష సహజ వికాస పరిమాణ క్రమంలో అంటే భాష అనేది అభివృద్ధి చెందడంలో ఇంకా ఎక్కువగా వికసిస్తుంది అని, ఇంప్రూవ్ చేస్తుంది అని దీని అర్థం. ఓకే, నెక్స్ట్ సంపాదనవాదం. తత్వశాస్త్రంలోని అనుభవవాదం ఆధారంగా ఈ సంపాదనవాదాన్ని ప్రతిపాదించారు. తత్వశాస్త్రంలోని అనుభవవాదం ఆధారంగా దేన్ని ప్రతిపాదించారు? సంపాదనవాదాన్ని ప్రతిపాదించారు. దీన్ని అనుభవవాదం అని కూడా అంటారు. దీనికి మరో పేరు అనుభవవాదం. పుట్టుకతో భాష రాదు. శిశువు పెరిగే కొద్దీ పరిసరాల్లో తాను పొందే అనుభవాల నుంచి భాష అభివృద్ధి జరుగుతుంది. భాష అనుకరణ ద్వారా లభిస్తుంది. ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులు పలుకుతుందనే నానుడి ప్రసిద్ధమే కదా. మనస్తత్వ శాస్త్రంలోని ప్రకృతివాదం దీన్ని బలపరుస్తుంది. దీని ప్రకారం ప్రేరణలు స్పందనలు మూలంగా లభించే ప్రవృత్తులు అలవాట్లు జ్ఞానంగా మారుతాయి. బిఎఫ్ స్కిన్నర్ తన ప్రయోగాల గురించి దీన్ని నిరూపించాడు. ఇక్కడ సంపాదనవాదం ఏం చెప్తుందంటే భాష అనేది పుట్టుకతో రాదు. అంటే ఇంతకుముందు మనం స్వతసిద్ధంగా వస్తుందని చెప్పాడు కదా చామ్స్కీ, ఆ విధంగా రాదు. పుట్టుకతో భాష రాదు. శిశువు పెరిగే కొద్దీ తన అలవాట్ల గురించి తెలుసుకోవడానికి అనుభవాలు అభివృద్ధి జరుగుతుంది, అప్పుడు భాష అనేది వస్తుంది. తన అనుభవాల ప్రకారము భాష ఇంప్రూవ్ అవుతుంది, అనుకరణ ద్వారా లభిస్తుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పి, ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులు పలుకుతుందనే నానుడి ప్రసిద్ధమే కదా. అంటే ఏ గూటి చిలుక ఆ గూటి పలుకులు ఆ గూటి మాటలే మాట్లాడుతుంది కదా అనే సామెత ఉంది కదా, అదే ఇది అన్నట్టు సంపాదనవాదం. అంటే పుట్టుకతో రాదు, పెరిగే కొద్ది పరిసరాలను బట్టి వస్తుంది అని చెప్పారు. దీన్ని ప్రేరేపించింది బిఎఫ్ స్కిన్నర్. దీన్ని ప్రకృతివాదం బలపరుస్తుంది. దీన్ని మనస్తత్వ శాస్త్రంలో ప్రకృతివాదం బలపరుస్తుంది. దీని ప్రకారం ప్రేరణలు స్పందనలు మూలంగా లభించే ప్రవృత్తులు అలవాట్లు జ్ఞానంగా మారుతాయి. బిఎఫ్ స్కిన్నర్ తన ప్రయోగాల ద్వారా దీన్ని నిరూపించాడు. మానవుడు పెరిగే కొద్దీ పొందే అనుభవాల నుంచి భాషను సంపాదించి పెంచుకుంటాడు అనడం సమంజసమే. అంటే పెరిగే కొద్దీ అనుభవాలు భాషను ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాడు అనేది దీని సమంజసమే, అంటే రైట్ అని చెప్తున్నారు. ఇటువంటి అనేక వాదనలున్నా వీటిలో ఏ ఒక్కటి సర్వసమగ్రమైంది కాదు. అన్నిట్లో కూడా కొన్ని అనుకూలాంశాలు లభిస్తాయి. భాష మానవుడికి నిజమే వరంగా ఇతర ప్రాణుల నుంచి మనిషిని వేరు చేసే శక్తి భాషకు ఉంది. అంటే ఇతర ప్రాణాల నుంచి భాషను వేరు చేసే శక్తి ఒక మానవునికే ఉంది. భాష పుట్టుకకు వికాసానికి ఎన్నో కారణాలు ఉన్నాయనేది సత్యం. ఇదే సరైన సమగ్రమైన సిద్ధాంతం అని చెప్పడానికి వీల్లేదు. ఇదే కరెక్ట్ అని ఎవరు కూడా చెప్పలేదు. ఇప్పటికీ భాషా శాస్త్రవేత్తలు ఇలాంటి పలు అంశాలపై నిరంతర ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికి కూడా భాషపై ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ భాష స్వరూప స్వభావాలు. ఇందులో సృజనాత్మకత, వక్రశ్రోత పరిమాణం, ప్రేరణ దూరత, వాగ్రూప లిఖిత రూపంలో అంటే ఎక్కడి నుండి పుట్టింది, ఏది స్థిరం, డిపి అనే పదం ఎక్కడి నుండి వచ్చింది, అంటే బ్రాహ్మీ లిపి, మౌర్య లిపి, అశోక లిపి, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము నెక్స్ట్ వీడియోలో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. పార్ట్ 2లో నెక్స్ట్ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను లిపి గురించి. ఇందులో ఎరికల్ ముత్తురాజు గురించి, అంటే ఎరికల్ ముత్తురాజు ఏ శాసనం రాశాడు? ఎర్రగుడిపాడు శాసనం. నన్నయ్య గురించి, భాష అక్షరాలు. నెక్స్ట్ వీడియోలో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ధ్వని ధాన్యోనిపత్తి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, హైప్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.